పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతంలో 35వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం చదువుకుందాం. అప్పుడు దేశపు జనులు ఏషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు 200 మనుగల వెండిని 2 మనుగల బంగారమును జులమానగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యోదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టెను. నేకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకొని పోయిరి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడి యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుడి చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్రెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్రెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యోధా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడి యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్రెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యోదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడి యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్తకైనను ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్రెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనమును వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలో జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలగాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారించు సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను యువతల యందైనను ముసలివారందైనను నెరసిన వెంట్రుకల గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధిలోనిదేమి రాజు నిధిలోనిదేమి అధిపతుల నిధిలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకుని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలో ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకును దాసులైరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములు అనుభవించెను. పారసీక దేశపు రాజైన కోరేసు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమదంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లా ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేసు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తన మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు నా
ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఇంతటితో 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. రేపటి దినాన ఎజ్రా 1వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.